కొడితే ఏమని చూపించింది, బియ్యం కార్డు ఒకే దుకాణం చెందంటే ఈ మిషన్ సంబంధించింది. ఓకేనా? ఎప్పటి నుంచి వచ్చిన రూల్స్ అండి? ఇది ఎప్పటి నుంచో ఉంది. కదండి అడిగారు కదా కిందటి నెల 200 మందికి నాకు సంబంధించిన వాళ్ళు కింద ఇవ్వలేదు. వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల నేను ఈ నెల ఇవ్వలేను. వినండి, ఈ నెల నుంచి నేను ఇవ్వలేను, 1వ తారీఖున ఇవ్వద్దన్నారు. నాకు ఇబ్బంది అవుతుందని ఇవ్వడం లేదు. వీడియో తీస్తున్నాను. అదే అండి తీస్తున్నాను, నేను పెడతానండి. ఎవరండి మీరు? అంటే రైస్ సరిపోదండి, ఇది సరిపోదండి. రైస్ సరిపోదంటారా? సరిపోదండి. అంటే ఇక్కడ గాంధీనగర్ కాలనీ వాచ్డే ఇక్కడ రాసి ఉందండి. మీ దాంట్లో వెరిఫికేషన్ చేస్తే వేరే గొల్లపేట చూపిస్తుంది, అంతేనండి? చూపించట్లేదు, నాకు సంబంధం లేదని చూపిస్తుంది. అందుకనే నేను ఏమన్నాను, ఎన్ని బళ్ళు ఉన్నాయండి? ఎన్ని బళ్ళు ఉన్నాయండి? ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఏమనంటున్నానండి. మొన్నటి వరకు నాకు ఏ ఇబ్బంది లేదు. మాకున్న ప్రాబ్లం ఒకటి చెప్తాను, ఇది ఇవ్వనడానికి కూడా కారణం. గొల్లపేటలో బండి ఒకటి వస్తుంది కదా, ఆ బండి ఈ రోజు ఈ నెల ఈయన మిస్ అయ్యాడు. ఈ షాపు వెళ్ళి ఆయన అడిగితే నాకు సంబంధం లేదు, నేను ఇవ్వనాను అన్నాడు. అదే గొడవ మొన్న 10వ తారీఖున. అంటే మీరు గొడవ ఆడుకుని ప్రజలను ఇబ్బంది పెడతారండి మురళి గారు? అలా కదండి, మీరు గొడవ ఆడుకుని ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు కదండి మురళి గారు. అలాగే చెప్పండి. ఎందుకు చెప్తారండి? అలా మాట్లాడకండి, చెప్పు ఆడి చెప్పు ఇటు చెప్పేటి అలా ఊరికే మాట్లాడుకోదు. మీకు అండర్స్టాండింగ్ లేదు, మేము ఇవ్వలేకపోతున్నాం మీకు చెప్పాలి. అది అలా చెప్పాలి. కానీ మీరు ప్రజలు నేర్తే ఇబ్బంది ఏంటి? చూపించింది ఇతర దుకాణం చెంది. అవునా? తీసి గాంధీనగర్ కాలనీ అడ్రస్ చూపిస్తే కార్డు ఇంకో దిక్కు చూపిస్తే ఎలాగండి? గాంధీనగర్ కాలనీ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు ఈ కార్డు మీది కాదా? డీలర్షిప్ చెప్పండి అండి. అర కేజీ తేడా వచ్చిందా? ఓకే. అంత మోసం ఎలాగండి గుడి గారు? ఇంటికి వచ్చి ఇస్తానంటున్నారు, అంత మోసం చేస్తామా? 20కి వెళ్తారు, ఎంత తేడా వస్తాయో చెప్పండి. అప్పుడు 18కి వెళ్ళి ఇస్తారు. అర కేజీ రైస్ 4.5 కేజీ వస్తుందమ్మా. ఉంటాను 5 కేజీలని 4 కేజీలు ఇస్తున్నాడండి. అంతా వెళ్ళిపోవాలా, నేను నిలబడకపోనని. వారంటీలు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు, నువ్వు బియ్యం ఇక్కడ కాదు రావటం, అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటికాడ. అలాగే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయాక కన్నెత్తాడండి. అలా నుంచి పడిపోవాలి. గౌరవం కూడా ఇవ్వడండి, పెద్దోళ్ళని గౌరవం ఉన్నాడు. ఎవరమ్మా పేరు? నా పేరు ఎర్రలక్ష్మి, వాసం శెట్టి ఎర్రలక్ష్మి. డీలర్ ఎవరు? మా అబ్బాయి పేరు బీవీసీ అబ్బాయి మురళి అండి. మాదండి సప్పవరం కార్డు అంటున్నాడండి. మాదాపట్నం కార్డు అండి మీది ఇక్కడ పుట్టలేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకొనేసి మొన్న నెలలో పెద్ద గొడవ పెట్టాడండి. ఇంకేటనేసి ఫోన్లోనే వదిలేసానండి. నేను వెళ్తే అండి పొద్దున్న పింఛనీకి వెళ్తే అన్నారండి, ఇదేంటి ఎక్కడ పడితే అక్కడ ఇమ్మనే వచ్చింది బియ్యం, ఎందుకేమని అంటున్నాడు అనేసి అన్నాడనేసి కూడా పొద్దున్న ఆయన దగ్గర నేను నుంచుంటే అండి ఇస్తానే ఇచ్చుకునండి చూసి కార్డు, నీది ఇక్కడ ఇవ్వను, నువ్వు మాదాపట్నం వెళ్ళి తెచ్చుకో అన్నాడండి. ఇదేంటి నేను 5 కేజీల కోసం నేను అక్కడ దాకా వెళ్ళినానండి. 7 సెషన్ కూడానండి. 7 ఇక్కడ ఇవ్వను, వాళ్ళకి అందరికి ఇవ్వలేదు, నీకు ఇస్తే నీ గొడవ పెట్టేస్తారు ఇవ్వననేసి అన్నాడండి. ఇంకేడుతారు రాబోడికి వీళ్ళందరూ అక్కడ నుంచుంటే చెప్తే ఇలాగని మేము ఫోన్ చేస్తా ఉండమ్మ కంగారు అడిపోకన్నారండి. నేను అలాగే ఆగిపోయినాను. నెల ఏదో గొడవ పెడితే ఏదన్నా అంటే చాలండి, ఇంక నీ బియ్యం ఇక్కడ ఇవ్వని పెద్ద గొడవ పెడుతున్నాడండి ఆయన మీద. ఇటు స్టోరీ అండి, స్టోరీ అతనండి. మొన్న నెలలోనండి బియ్యం అండి 2 బత్తాలు బియ్యంలోనండి మట్టి బియ్యంలో పోసేస్తున్నాడండి. పోసేస్తుంటే నేను అన్నానండి, ఏమండి అమ్ముకున్న వాళ్ళు ఎవరో మేము అయ్యే బియ్యం తిని బతుకుతున్నామండి, ఆ మట్టి బియ్యం వేసేస్తే మేము తినలేమండి అనేసి అంటే అండి ఆ పడంగా ఆఫ్ చేసేసి ఫోటో తీసి పంపుకో, కార్డు తీసి పంపు అన్నాడండి. ఈ ఇంటికి వచ్చిన కాడి నుంచి బియ్యం ఇక్కడ ఇస్తున్నాడండి. ఇక్కడ ఇవ్వలేనప్పుడు నేను స్టోర్ కాడ ఇక్కడ సప్పారనే తెచ్చుకునేదానండి. బియ్యం 4 కేజీలు వస్తున్నాయండి.
మనం కాట వేస్తాం కదండి, కాట వేసినప్పుడు ఈరోజు సర్పవరం గ్రామంలో రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్లో ఎండిఓ ఆపరేటర్స్తో ఏదో ఇబ్బంది వచ్చిందన్న విషయం నా నోటీస్కి రావడంతో ఎంఎస్ఓ గారు ఆర్ఏ గారితో మేము మా స్టాఫ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే పోర్టబిలిటీ కార్డులకి మేము రేషన్ ఇప్పుడు ఇవ్వము, ముందు రెగ్యులర్ అయిన తర్వాత ఇస్తాము అన్నటువంటిది అతని ఎండిఓ చెప్పేటువంటి వాదన. అయితే ఏంటంటే ఎవరైనా పోర్టబిలిటీకి కూడా మనకు ప్రావిజన్ ఉంది. ఈ ఏరియాలో ఉండి రెగ్యులర్ పోర్టబిలిటీ అనేది రేషన్ కార్డుదారులకు తెలియదు, ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కనుక అటువంటిది ఏమి డిస్టర్బెన్స్ రావడానికి వీల్లేదు. పోర్టబిలిటీను రెగ్యులర్ కూడా సైమల్టేనియస్గా ఇచ్చుకుంటూ వెళ్ళమని చెప్పడం జరిగింది. ఏమైనా రేషన్స్ దాంట్లో ఏమైనా మనకి అలాట్మెంట్లో ఏమైనా వేరియేషన్స్ వచ్చినా కూడా అది నేను చూసుకుని సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే లీగల్ వెయిట్లో కూడా మాకు తక్కువ వస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. లీగల్ మెట్రాలజీ వాళ్ళకి కూడా ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. అందులో కనుక ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా ఎండిఓల మీద కేసు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళని రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పోర్టబిలిటీ కార్డ్ అనేది ఈ మంత్ ఇది కాదు కదా, ఎవ్రీ మంత్ ఆ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తుంటాయి. మరి దాన్ని రెటిఫై చేసుకొని నెక్స్ట్ మంత్కి ఎక్కువ స్టాక్ తెచ్చుకోవాలి కదా మనం. ఎక్కువ స్టాక్ తెచ్చుకోవడం అంటే ఇస్తున్నాము, కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఇలా ఎక్కువ రావడం వల్ల వేరే కార్డులు మిగిలిపోతున్నాయని చెప్తున్నారు. ఏదైనప్పటికీ రేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఆ షాపుల నుంచి అడ్జస్ట్మెంట్ చేసి అందరికీ కూడా సక్రమంగా అవ్వడానికి చర్యలు తీసుకుంటాం. పెద్ద వయసు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు లేదు, అటువంటిది మేము టాలరేట్ చేయము. అవును, చివరికి ఒక 20 మంది 30 మంది లైన్ వచ్చిన తర్వాత చివరి ఆ మాట చెప్పారు, మేము గంట నిలబడతాం పెద్ద వయసు వాళ్ళు అనేది ఇక్కడ. నో అదైతే టాలరేట్ చేసే ఇష్యూ అయితే కాదు. వాళ్ళు ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలనేది ఇది. కార్డుదారులే ఒక ఏరియాకి వచ్చి ఇమ్మన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆ విధంగా కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. సర్పవరం మన పప్పుల మిల్ దగ్గర గాంధీనగర్ కాలనీ అండి ఇది. స్థానిక ప్రజలందరూ కూడా బియ్యంకని అక్కడికి వెళ్తే మనోడు ఆధార్ ప్రూఫ్ అయితే గాంధీనగర్ కాలనీ అని ఉందండి ఇక్కడ. కానీ మీది ఇక్కడ గొల్లపేట అని చెప్పి ఇక కార్డు పక్కన పెట్టేసేటతో నేను వెళ్ళి అడగడం జరిగింది. మురళి గారు బియ్యం ఎందుకు ఇస్తలేదండి, వితాంతువులు ఉన్నారు, గత 30 మంది నుంచి పాపం ఈవిడ వెనక నుంచి వచ్చి బియ్యం ఇమ్మంటే ఈవిడ కార్డు పక్కన పెట్టేశారు, ఇతని కార్డు పక్కన పెట్టేశారు. దేని గురించి మీరు ఇవ్వకపోవడం అండి ఇక్కడ నేను గట్టిగా అడగడం జరిగిందండి. 1వ తారీఖు వస్తుందని చెప్పి ఒక 5 కేజీల బియ్యం గురించి పాపం ఏ ఆధారం లేని ఈవిడే నిలబడి ఉండడం మాకు బాధాకరంగా కలిగించి ఒక 5 కేజీల బియ్యం ఆవిడకన్నా ఇవ్వండి పోనీ, ఆవిడ పాపం దాని మీద ఆధారపడి ఉంది అని చెప్పి మేము అడగడం జరిగిందండి గట్టిగా. నేను ఇవ్వనండి అని చెప్పి అటాటిగా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళందరూ అడగడంతో మొత్తం సర్దుకుని ఎవరికి ఇవ్వకుండా బియ్యం మొత్తం సర్దుకుని వెళ్ళిపోయాడు. ఇదండి జరిగిన విషయం. స్థానిక మన గౌరవనీయులైన పుల్ల శ్రీరాములు గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ రెస్పాన్స్ అవ్వలేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. తర్వాత జనసేన నాయకులు ప్రెసిడెంట్ గారికి వీరబాబు గారికి చేయడం జరిగిందండి. నేను వస్తానని చెప్పి ఆయన రావలేదండి. తర్వాత అధికారులను పంపిస్తానని అన్నారండి. ఈ తర్వాత మీరు రావడం జరిగింది. మీకు వినిపించుకుంటున్నామండి, కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే ఇలా ఇది ఒక సామాన్యులు ఎలా బతుకుతారండి. ఇప్పుడు ఉందండి ఆవిడ పాపం కాళ్ళు పని చేయవండి, పాపం ఎక్కడికో వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటుందండి. 5 కేజీలు బియ్యం ఇవ్వడానికి ఆవిడని 30 తిప్పలు పెట్టి చేస్తున్నారండి. ఆవిడ వచ్చింది 5 గంటలాది 30 మంది వెనకాల నుంచి నిలబెట్టి కడదాకా వస్తులోకి బియ్యం లేదంటే ఆవిడకి ఎంత బాధ కలుగుద్దండి. ఇది ఒక స్థానిక ప్రజలను పట్టించుకోవాలని గవర్నమెంట్ ఎందుకండి ఇంకా ఈ గవర్నమెంట్ నిలదీసేది ఒకటే అండి. 1వ తారీఖు వస్తుందని పోతే పెన్షన్ గురించి 5 కేజీలు బియ్యం గురించి అలా ఆధారపడి ఉంటారండి. వాళ్ళ బతుకులు అయ్యేయండి, ఇంకా ఎక్కడికి వెళ్ళలేరండి. అటు కొడుకులు చూడలేరండి, ఇటు కూతుళ్ళు చూడలేని పరిస్థితులు అండి. వాళ్ళు మీరు పట్టించుకోకపోతే, ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇంకెలాగండి. ఈయన గతంలో వైసీపీ నాయకుల దగ్గర పనిచేశాడండి ఈ మురళయ్య ఈయన తప్పించి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాకు ఎంతో ఆనందం కింద ఉంటుందండి. గతంలో 5 కేజీలు బియ్యం ఇచ్చేవాడు, బియ్యం 5 కేజీలు బియ్యం చూస్తే 4 కేజీలన్నర బియ్యం వస్తున్నాయండి. వీళ్ళ దగ్గర 1/2 కేజీ బియ్యం తీసుకుంటే ఇంకేం బతుకుతారండి వీళ్ళు. ఒకసారి మీరు ఆలోచించాలండి. ఇది ఒకటేని చెప్పుకునేది అధికారులకి. ఏమండి మాది 40 సంవత్సరాలు పెట్టి ఏ రోజు నెల రేషన్ ఆపలేదు. మరి ఈ నెల ఈ రేషన్ నీది ఇక్కడ కాదు, నీది గొల్లపేట వెళ్ళి తెచ్చుకొని రేషన్ అనేసి కార్డు పక్కన పాడేయడండి. అది ఎందుకు పాడేసాడు, ఒకవేళ బియ్యం ప్రతి నెలలో ఇస్తున్నారు, మాకు అంకి కూడా కాపాడదండి. అవి 13 కేజీలు వస్తాయో 14 కేజీలు వస్తాయో తెలియదండి. తెచ్చుకొని పోసుకున్నాను, ఒకసారి కాట వేసామండి, 14 కేజీలు వచ్చేయండి. 14 కేజీలు వచ్చిన పూలన కింద కేసు ఎడతాం 5 ఎడతాం మాట కూరుకున్నానండి. ఈ నెల అయితే బియ్యం ఇక్కడ కాదు, ఇది
గొల్లపేట వెళ్ళి తెచ్చుకో బియ్యం. గొల్లపేట అంటే ఎక్కడ? ఈ లోపలండి. అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇది ఇక్కడ కదా ఏరియా అని చెప్తున్నాడండి. 40 సంవత్సరాలు పెట్టి మేము ఇక్కడ గాంధీ కాలనీ ఉన్నామండి. 10 సంవత్సరాలు వస్తుంది కాలనీ వచ్చి. మాది రిజిస్ట్రేషన్ భూములు అండి. ఎప్పుడో ఇల్లు కట్టుకుని మేము గాంధీ కాలనీలో ఉన్నాం. మీకు ఏం కావాలి ఇప్పుడు? నాకేం కావాలంటే బియ్యం కావాలండి. మరి ఈ నెల బియ్యం ఉన్నాడు. మరి ఎక్కడికో పోయి తెచ్చుకోమన్నాడు. ఊళ్ళో పుట్టి పెరిగినండి ఈ ఊళ్ళోనే. మా తాత కూడా ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళండి. వాసన చెట్టు పెద్ద మనవాళ్ళం మేము. ఈ రోజున మా తాతను బియ్యం ఉన్నాడంటే చాలా బాధ కలిగిందండి నాకు. అది నాకు న్యాయం చేయండి అంతే, ఏమంటే. బియ్యం ఈయన ఇక్కడికి రామంటున్నాడండి. ఇక్కడ 4 కేజీలు ఇస్తున్నాడు. 5 కేజీలని 4 కేజీలు ఇస్తున్నాడండి. అంతా వెళ్ళిపోవాలా. నేను నిలబడకపోనని వారంటీలు తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు, నువ్వు బియ్యం ఇక్కడ కాదు రావటం, అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటికాడ. అలాగే అన్నారండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయాక కన్నెత్తాడండి. అలా నుంచి పడిపోవాలి. గౌరవం కూడా ఇవ్వడండి. పెద్దోడని గౌరవం ఉన్నాడు. ఎవరమ్మా పేరు? నా పేరు ఎర్రలక్ష్మి, వాసన శెట్టి ఎర్రలక్ష్మి. ఆ డీలర్ ఎవరు? మురళి. ఆయన ఎవరు? మా అబ్బాయి పేరు బీవీసీ అబ్బాయి మురళి అండి. అర కేజీ తేడా వచ్చిందా? ఓకే. అంత మోసం ఎలాగండి గుడిగారు? ఇంటికి వచ్చి ఇస్తానంటున్నారు. అంత మోసం చేస్తామా? 20 వెళ్తారు, ఎంత తేడా వస్తాయో చెప్పండి. అప్పుడు 18 కేజీలు ఇస్తారు. ఈరోజు సర్పవరం గ్రామంలో రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్లో ఎండిఓ ఆపరేటర్స్ ఏదో ఇబ్బంది వచ్చిందన్న విషయం నా నోటీస్కి రావడంతో ఎంఎస్ఓ గారు ఆర్ఏ గారితో మేము మా స్టాఫ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే పోర్టబిలిటీ కార్డులకి మేము రేషన్ ఇప్పుడు ఇవ్వము, ముందు రెగ్యులర్ అయిన తర్వాత ఇస్తాము అన్నటువంటిది అతని ఎండిఓ చెప్పేటువంటి వాదన. అయితే ఏంటంటే ఎవరైనా పోర్టబిలిటీకి కూడా మనకు ప్రావిజన్ ఉంది. ఈ ఏరియాలో ఉండే రెగ్యులర్ పోర్టబిలిటీ అనేది రేషన్ కార్డుదారులకు తెలియదు. ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కనుక అటువంటిది ఏమి డిస్టర్బెన్స్ రావడానికి వీర్లేదు. పోర్టబిలిటీను రెగ్యులర్ కూడా సైమల్టేనియస్గా ఇచ్చుకుంటూ వెళ్ళమని చెప్పడం జరిగింది. ఏమైనా రేషన్స్ దాంట్లో ఏమైనా మనకి అలాట్మెంట్లో ఏమైనా వేరియేషన్స్ వచ్చినా కూడా అది నేను చూసుకుని సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే లీగల్ వెయిట్లో కూడా మాకు తక్కువ వస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు. లీగల్ మెట్రాలజీ వాళ్ళకి కూడా ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. అందులో కనుక ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా ఎండిఓల మీద కేసు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళని రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పోర్టబిలిటీ కార్డ్ అనేది ఈ మంత్ ఇది కాదు, ఎవ్రీ మంత్ ఆ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తుంటాయి. మరి దాన్ని రెటిఫై చేసుకొని నెక్స్ట్ మంత్కి ఎక్కువ స్టాక్ తెచ్చుకోవాలి కదా మనం. ఎక్కువ స్టాక్ తెచ్చుకోవడం అంటే ఇస్తున్నాము, కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఇలా ఎక్కువ రావడం వల్ల వేరే కార్డులు మిగిలిపోతున్నాయని చెప్తున్నారు. ఏదైనప్పటికీ రేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఆ షాపుల నుంచి అడ్జస్ట్మెంట్ చేసి అందరికీ కూడా సక్రమంగా అవ్వడానికి చర్యలు తీసుకుంటాం. పెద్ద వయసు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు లేదు, అటువంటిది మేము టాలరేట్ చేయము. చివరికి ఒక 20 మంది 30 మంది లైన్ వచ్చిన తర్వాత చివరి ఆ మాట చెప్పారు, మేము గంట నిలబడతాం పెద్ద వయసు వాళ్ళు అనేది ఇక్కడ. నో అదైతే టాలరేట్ చేసే ఇష్యూ అయితే కాదు. వాళ్ళు ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలనేది ఇది. కార్డుదారులే ఒక ఏరియాకి వచ్చి ఇమ్మన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నేను చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆ విధంగా కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ప్రధాన విషయం 2 days 3 days తర్వాత మీకు కందిపప్పు పంచదార ఏమి ఎక్కడ ఇవ్వట్లేదు మేడం, ఓన్లీ రైసే ఇస్తున్నారు. అవును మేడం, అది ఎన్ని కార్డులు ఉన్నాయి దాని ప్రకారమే వస్తాయా లేదా? అంటే ఒకటి అండి, ఎమ్మెల్యేస్ పాయింట్లో కూడా స్టాక్ని బట్టి కూడా మనకి వేరియేషన్ వస్తుంది. అందువల్ల ఫస్ట్ అని ఏదో ముందు కట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి అంటే లేదు సార్, స్టాక్ కూడా అక్కడ మాకు గోడౌన్లో అవైలబిలిటీని బట్టి చేసి తీసుకోవడం జరుగుతుంది. గాంధీనగర్ కాలనీ అడ్రస్ చూపిస్తే కార్డు ఇంకో దిక్కు చూపిస్తే ఎలాగండి? గాంధీనగర్ కాలనీ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు ఈ కార్డు మీది కాదా? డీలర్షిప్ చెప్పండి అండి. నేనేమో నా కాలు బాగోవండి సార్, ఏం చేయను సార్. అలాగే సార్. అంతిల్లు పెట్టుకొని ఇలాంటి వాళ్ళని అందరినీ ఏడిపించారు. పొద్దున్న ఏమవుద్ది రాజకీయం?
పొమ్మన్నాడండి సార్. నేనేమో నా కాళ్ళు బాగోవండి సార్. ఏం చేయను సార్. అలాగే అలాగండి సార్. ఉంటాను సార్. అంత ఇల్లు పెట్టుకొని ఇలాంటి వాళ్ళని అందరినీ ఏడిపించారు. పొద్దున్న ఏమవుద్ది రాజకీయం? అర కేజీ తేడా వచ్చిందా? ఓకే. అంత మోసం ఎలాగండి గుడి గారు? ఇంటికి వచ్చి ఇస్తానంటున్నారు, అంత మోసం చేస్తామా? 20 కేజీలు ఎంత తేడా వస్తాయో చెప్పండి. అప్పుడు 18 కేజీలు ఇస్తారు. బాగా జనాలంటే